అపూర్వ కృష్ణప్రసాద్ని ఎలాగైనా సరే బయటకు రప్పించాలని చెప్పి ఎంతగానో ట్రాప్ చేస్తూ ఉంటుంది. మీరా నీ కోసం బాధపడుతుంది కృష్ణప్రసాద్. నువ్వు మీరాని శాశ్వతంగా వదిలేసి తన దృష్టిలో పూర్తిగా చచ్చిపోయి శారదతో సెటిల్ అవుదాం అనుకుంటున్నావా అని చెప్పి అపూర్వ నిన్ను ఎలా బయటకు రప్పించాలో నాకు తెలుసు, మర్యాదగా బయటకు రా అని చెప్పి అలా డోర్ నెడుతూ ఉంటుంది. ఇక అప్పుడు కృష్ణప్రసాద్ అపూర్వకు డోర్ ఓపెన్ అవ్వకుండా గట్టిగా డోర్ని పట్టుకుంటాడు. ఇక ఇంతలో గగన్ సీసీటీవీ ఫుటేజ్లో శారద భూమి వాళ్ళను చూస్తాడు. వీళ్ళు హాస్పిటల్కి వచ్చారు, మరి చేతిలో క్యారేజ్ ఉందేంటి అని గగన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో గగన్కి అక్కడ అపూర్వ కూడా కనిపిస్తుంది. ఈ అపూర్వ కూడా హాస్పిటల్కి వచ్చింది. ఎవరి కోసం వెతుకుతున్నట్టుంది, అంటే ఒకవేళ అమ్మని చంపాలని వచ్చిందా ఈరోజు? ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని నేను విడిచిపెట్టను అని చెప్పి గగన్ ఎంతగానో కోపంతో రగిలిపోతూ ఇక అపూర్వ కోసం వెతుకుతూ ఉంటాడు. అపూర్వ కృష్ణప్రసాద్ని బయటకు రప్పించడం కోసం ఈరోజు నేను నిన్ను చూసేశాను కేపి, నా నుండి నిన్ను ఆ శారద భూమి కూడా కాపాడలేరు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. అలా అపూర్వ ఆ డోర్ నెడుతూ అక్కడున్న స్ట్రెచ్చర్ని బలంగా విసిరి కొట్టడంతో ఆ డోర్స్ ఓపెన్ అవుతాయి. ఇక దాంతో అపూర్వ లోపలికి ఎంటర్ అవ్వబోతూ ఉండగా అప్పుడే గగన్ అక్కడికి వస్తాడు. వస్తే అపూర్వ అని గట్టిగా అరుస్తాడు. గగన్ అరుపు వినగానే ఒక్కసారిగా అపూర్వ ఉలికి పడుతుంది. ఇక కృష్ణప్రసాద్ అక్కడున్న విండోలో నుండి బయటకు దూకేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోయి చెట్టు దగ్గర ముసుగు వేసుకొని కూర్చొని ఉంటాడు. భూమి శారద ఇద్దరు కూడా కృష్ణప్రసాద్ని పడుకోబెట్టిన స్ట్రెచ్చర్ దగ్గరికి వస్తారు. ఇక అక్కడ స్ట్రెచ్చర్ మీద కృష్ణప్రసాద్ లేకపోవడంతో ఇద్దరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు. అమ్మ భూమి, ఎక్కడమ్మా మీ మామయ్య అని శారద అంటూ ఉంటే అది నాకు అర్థం కావట్లేదు అత్తయ్య, మామయ్యని ఇక్కడే ఉండమని చెప్పాను, కానీ ఎక్కడికి వెళ్ళిపోయారో ఏంటో ఏమీ అర్థం కావడం లేదు అని చెప్పి భూమి అంటూ ఉంటే, అయ్యో అసలే ఆ అపూర్వ హాస్పిటల్లోనే ఉంది, ఆ అపూర్వ కంట పడితే ఒకవేళ ఆ అపూర్వ మీ మావయ్యని ఏమైనా చేసుంటుందా అని చెప్పి శారద కంగారు పడిపోతూ ఉంటే, అయ్యో అత్తయ్య మీరు అంతలా కంగారు పడిపోకండి, మామయ్యకి ఏమీ కాదు అని చెప్పి భూమి అంతా కూడా వెతుకుతూ ఉంటుంది. శారద ఒక పక్క, భూమి ఒక పక్క, ఇద్దరు కూడా వెతుకుతూ ఉంటారు. ఇకప్పుడు గగన్, వసే అపూర్వ, ఈ హాస్పిటల్కి నువ్వు ఎందుకు వచ్చావే, మా అమ్మను చంపాలనే కదా అని అంటూ ఉంటే, రే ఏం మాట్లాడుతున్నారా నువ్వు, మీ అమ్మను నేనెందుకు చంపాలనుకుంటాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్, నటించక అపూర్వ, గతంలో కూడా నువ్వు ఇలాగే మా అమ్మను చంపాలని ప్రయత్నించావు, ఇప్పుడు కూడా ఇలాగే మా అమ్మ హాస్పిటల్కి వచ్చిందన్న నిజం తెలుసుకొని తనను చంపడానికి తన కోసమే హాస్పిటల్ అంతా కూడా వెతుకుతున్నావు కదా, ఆ రోజు తప్పించుకున్నావు, కానీ ఈరోజు నిన్ను నా నుండి ఎవరు కూడా కాపాడలేరు, నిన్ను ఇప్పుడే చంపేస్తాను అంటూ అపూర్వని పొడవడం కోసం అని చెప్పి అపూర్వ దగ్గరికి వెళ్తాడు. అపూర్వ కంగారు పడిపోతూ, వద్దురా వద్దు, వెళ్ళిపోయి ఇక్కడ నుండి అని అంటూ ఉంటుంది. లేదు, ఈరోజు నీ చావు నా చేతుల్లోనే ఉంది అంటూ గగన్ ఆ కత్తెరను చేత్తో పట్టుకొని బలంగా అపూర్వ పొట్టలోకి పొడి చేయబోతూ ఉంటాడు. ఇక సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన శారద గగన్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. అపూర్వ భయంతో కేకలు వేస్తూ ఉంటుంది. ఇక అపూర్వ కేకలు విని భూమితో పాటు మరికొంతమంది పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు. రే గగన్, ఏం చేస్తున్నావురా, ముందు ఆ కత్తెర పక్కన పడే అని చెప్పి శారద అంటూ ఉంటుంది. అమ్మ, దీన్ని ఈరోజు చంపేస్తానమ్మా, దీన్ని ఇలాగే వదిలిస్తే ఏదో ఒకరోజు నిన్ను మా నుండి దూరం చేస్తుంది, అందుకే దీన్ని ఇప్పుడే ఇక్కడే చంపేస్తాను అని గగన్ అంటూ ఉంటే, రే ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా, ఇప్పుడు ఆ అపూర్వని చంపడం వల్ల నువ్వు జైలుకి వెళ్ళాల్సి వస్తుంది, నువ్వు జైలుకి వెళ్తే నా పరిస్థితి, పూర్ణి పరిస్థితి ఏంటో ఒక్కసారైనా ఆలోచించావా, నీ భార్య భూమి పరిస్థితి ఏంటో ఆలోచించావా అని చెప్పి శారద గగన్కి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో గగన్, అమ్మ ఇది మళ్ళీ నిన్ను చంపడానికి ఇక్కడికి వచ్చిందమ్మా అని గగన్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే గోరింటాక్ సుజాత అక్కడికి వచ్చి, బాబు గగన్, మా అపూర్వ వచ్చింది మీ అమ్మ శారద కోసం కాదు, మా నక్షత్రకు నడుం విరిగితే తనని హాస్పిటల్లో చూపించడానికి, దయచేసి మా అపూర్వకు ప్రాణభిక్ష పెట్టు బాబు, ఇప్పుడే ఇక్కడ నుండి వెళ్ళిపోతామంటూ గోరింటాక్ సుజాత అపూర్వని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతుంది. పిన్ని, నువ్వు వాడిని అడుక్కోవడం ఏంటి అని అపూర్వ అంటూ ఉంటే, అప్పుడు గోరింటాక్ సుజాత, ఇప్పుడు కానీ నేను వాడిని బ్రతిమలాడి ఉండకపోతే వాడు ఆవేశంతో నిన్ను చంపేసి ఉండేవాడు,
ఒక విధంగా నిన్ని ప్రాణాలు కాపాడానమ్మాయి అని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటుంది. ఇక అలా అపూర్వ గోరింటాకు సుజాత ఇద్దరు నక్షత్రాన్ని తీసుకొని ఇంటికి వచ్చేస్తారు. ఇక ఇద్దరు ఇంటికి వచ్చేసిన తర్వాత గోరింటాకు సుజాత చెర్రీని పిలిచి, ఇదిగో బాబు చెర్రీ, డాక్టర్ నక్షత్రాను నిన్ను మాత్రమే చూసుకోమని చెప్పారు. వారం రోజుల పాటు నక్షత్ర మంచం దిగదు, తనను నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటూ ఉంటే, అలాగే అంటూ చెర్రీ నక్షత్రను జాగ్రత్తగా తీసుకువెళ్ళి గదిలో పడుకోబెడతాడు. అపూర్వ గోరింటాకు సుజాత ఇద్దరు కూడా కృష్ణప్రసాద్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. పిన్ని, ఆ కృష్ణప్రసాద్ గారిని నేను చూశాను, వాడు బతికే ఉన్నాడు అని అంటూ ఉంటే, అంటే నాకు అనిపించింది దయ్యం కదా మనిషేనా అని గోరింటాకు సుజాత అంటూ ఉంటుంది. అయ్యో పిన్ని, వాడు దయ్యం కాదు, బతికే ఉన్నాడు. శారదా భూమి ఇద్దరు కృష్ణప్రసాద్ బతికే ఉండగా కావాలని వాడిని దాచిపెట్టి నాటకం ఆడుతున్నారు అని అపూర్వ మాట్లాడుతూ ఉంటుంది. ఇక దాంతో నువ్వు చెప్పేదంతా నేను నమ్మలేకపోతున్నాను, అయితే వాళ్ళు హాస్పిటల్కి వచ్చింది ఆ కృష్ణప్రసాద్ కోసమే అనమాట అని చెప్పి, ఈ విషయం గగన్కి తెలియదనుకుంటా అమ్మాయి, అందుకే వాళ్ళ అమ్మని చంపడానికి నువ్వు హాస్పిటల్కి వచ్చావనుకుని వాడు అలా ఆవేశంతో ఊగిపోయాడు. ఎంత తెలివిగా కేపీ చనిపోయాడని ఆ శారదా భూమి ఇద్దరు మనల్ని నమ్మించారమ్మాయి అని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటుంది. మనం వెంటనే ఈ విషయం ఎస్పీ సూర్యకు చెప్పాలి పిన్ని అని అపూర్వ ఎస్పీ సూర్యకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిపిస్తుంది. ఇక ఎస్పీ సూర్య ఇంటికి వచ్చాక అపూర్వ ఎస్పీ సూర్య ఇద్దరు ఒక చోట మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి అపూర్వ గారు అర్జెంటుగా నన్ను రమ్మని చెప్పారు అని సూర్య అంటూ ఉంటే, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఆ కేపీ గారిని మా బావ చంపేశాడని మనం అనుకున్నాము. మీరు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో బుల్లెట్ తగిలినట్టుగా రాకుండా మేనేజ్ చేశారు, కానీ ఆ కేపీ బతికి ఉన్నాడు ఎస్పీ గారు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక అటువైపుగా వెళ్తున్న చెర్రీ అపూర్వ మాటలు వింటూ ఉంటాడు. ఏంటి, నాన్నను మామయ్య అత్తయ్య ఇద్దరు కలిసి చంపాలని చూసారా? ఈ ఎస్పీ కూడా అందుకు హెల్ప్ చేశాడా అని చెప్పి చెర్రీ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. అవును ఎస్పీ గారు, ఆ కృష్ణప్రసాద్ బతికి ఉన్నాడు, శారదా భూమి ఇద్దరు వాడికి హెల్ప్ చేస్తున్నారు, వాడు సిటీ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాడు అని చెప్పి, నేను ఆ కేపీని చూశాను, బయటకు రప్పించాలని ఎంతగానో ప్రయత్నించాను, కానీ అక్కడికి ఆ గగన్ గడ్ వచ్చి నన్ను చంపేస్తానని బెదిరించడం వల్ల ఇంతలో ఆ కేపీ ఎస్కేప్ అయిపోయాడు అని చెప్పి అపూర్వ ఎస్పీకి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో ఆ ఎస్పీ, సరే అపూర్వ గారు, ఇప్పుడు మీరు ఆ కృష్ణప్రసాద్ బతికి ఉన్నాడని చెప్తున్నారు కాబట్టి అతను ఎక్కడున్నా వెతికి పట్టుకునే బాధ్యత నాది. వాడు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొని లాకప్లో వేస్తాను అని చెప్పి సూర్య అపూర్వకి చెబుతూ ఉంటాడు. ఆ పని చేయండి ఎస్పీ గారు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక వెంటనే ఈ విషయం తెలుసుకున్న చెర్రీ సూర్య అక్కడి నుండి వెళ్ళిపోయిన వెంటనే అపూర్వ దగ్గరికి వచ్చి, ఏంటత్తయ్య నువ్వు అనేది అంటే, మావయ్య నువ్వు ఇద్దరు కలిసి నాన్నను చంపాలని చూసారా? నాన్న అనుకోకుండా చనిపోలేదా? పైగా నాన్న బతికి ఉన్నాడని మళ్ళీ నాన్నను వెతికి పట్టుకొని చంపాలని ప్రయత్నిస్తున్నావా? అసలు మీరు మనుషులేనా అని చెప్పి చెర్రీ మండిపడుతూ ఉంటాడు. రే చెర్రీ, నీకేం తెలీదు, నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ, చిన్నప్పటి నుండి నిన్ను నీ చెల్లెళ్ళను ఎవర్రా చూసుకుంది? మేమే కదా. మీ నాన్న ఎప్పుడు మీకేం చేశాడని అతని గురించి ఇంకా ఇంతలా ఆలోచిస్తున్నావని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక దాంతో మా నాన్న గురించి ఒక్క మాట మాట్లాడినా సరే నేను ఊరుకోను అని చెప్పి, మా నాన్నను చంపాలని చూస్తారు కదా, మీ సంగతి చెప్తానంటూ చెర్రీ ఇక ఎంతో బాధతో గగన్ దగ్గరికి వస్తాడు. ఇక ఆ టైంలో గగన్ ఆఫీస్లో ఉంటాడు. చెర్రీ రావడంతో, రే చెర్రీ, ఇదేనా రావడం? ఏంట్రా ఈ మధ్య ఆఫీస్కి రావడం మానేసావని చెప్పి అంటూ ఉంటే చెర్రీ గగన్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. అన్నయ్య, నాన్న ఆత్మహత్య చేసుకొని చనిపోలేదు, ఆ అపూర్వ శరత్ చంద్ర ఇద్దరూ కలిసి మర్డర్ చేశారు అని చెప్పి అంటూ ఉంటే గగన్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. పైగా నాన్న బతికి ఉన్నాడేమోనని వాళ్ళు అనుమానిస్తున్నారు, ఒకవేళ బతికి ఉంటే మళ్ళీ తనని చంపాలని ప్రయత్నిస్తున్నారు అని చెప్పి చెర్రీ గగన్కి చెప్పేస్తాడు. దాంతో గగన్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత శారదను భూమిని ఈ విషయం గురించి నిలదీస్తూ ఉంటాడు. అమ్మా, నిజంగా ఆ కృష్ణప్రసాద్ బతికి ఉన్నాడా? చెప్పండి అమ్మా ప్లీజ్. మీరు నా దగ్గర దాచే నిజం ఇదే నాని
గగన్ శారదను భూమిని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇక దాంతో ఇద్దరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు. అమ్మ, నా మీద ఒట్టు వేసి చెప్పు, ఆ కృష్ణప్రసాద్ బతికి ఉన్నాడా అని శారదను గగన్ నిలదీయటంతో అవునరా, మీ నాన్న బతికి ఉన్నారు అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇక దాంతో చెర్రీ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. జరిగింది మొత్తం కూడా శారద గగన్కి చెప్తుంది. ఒకవేళ నిజం తెలిస్తే నువ్వు ఆ ఎస్పీ సూర్యకు అపూర్వకు నిజం చెప్పేస్తావేమో అన్న భయంతోనే ఇప్పటి వరకు నీతో ఈ నిజం చెప్పలేదురా. ఆయన బతికే ఉన్నారు, కానీ ఆయనకు ప్రాణహాని ఉంది. అపూర్వ ఎప్పుడైనా కనిపిస్తే చంపేద్దామా అని ఎదురు చూస్తుంది. అందుకే ఇప్పటి వరకు నీతో కూడా ఈ విషయం చెప్పలేదురా అని నన్ను క్షమించరా అని శారద అంటూ ఉంటుంది. ఇక దాంతో చెర్రీ, అన్నయ్య, నీకు నాన్న మీద కోపం ఉండొచ్చు, కానీ ప్లీజ్ అన్నయ్య, ఇప్పుడు నాన్న ప్రాణాలకు రిస్క్ ఉంది. నాన్నను కేవలం నువ్వు మాత్రమే కాపాడగలవు. నీకు దండం పెడతానన్నయ్య, నాన్నగా కాకపోయినా సాటి మనిషిగా అయినా ఆయనను కాపాడు అని చెప్పి చెర్రీ గగన్ని బ్రతిమలాడతాడు. ఇక దాంతో ఇప్పటి వరకు ఆ అపూర్వ ఆట ఆడింది, ఇప్పటి నుండి నేను ఆ అపూర్వతో ఆట ఆడతాను. నాకు ఇష్టం లేకపోయినా సరే మీకోసం ఆ కృష్ణప్రసాద్ని సేవ్ చేస్తాను. నేను చెప్పినట్టుగా చేయండి. ఆ కృష్ణప్రసాద్ ఎక్కడున్నా ఇంటికి తీసుకురండి అని చెప్పి గగన్ శారద భూమి వాళ్ళకు చెప్పడంతో ఇక అప్పుడు భూమి ఎంతో ఆనందంగా ఇప్పుడే మామయ్యని ఇంటికి తీసుకొస్తాను బావా అని చెప్పి హాస్పిటల్కి పరుగులు తీస్తూ ఉంటుంది. ఇక ఆ విధంగా గగన్ అయితే శారద భూమి వాళ్ళకు సపోర్ట్ చేస్తూ కృష్ణప్రసాద్ని అపూర్వ నుండి సేవ్ చేస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.